ఇప్పుడు మనము ఆర్టీడీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆర్టీడీ అనగా రెసిస్టెన్స్ టెంపరేచర్ డిటెక్టర్ అనేది ఒక సెన్సార్. దీని ఉష్ణోగ్రత మారినప్పుడు దాని నిరోధకత మారుతుంది. అంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, టెంపరేచర్ పెరిగినప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఓకే, అలాగే సెన్సార్ యొక్క ఉష్ణోగ్రత పెరిగినప్పుడు రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఓకే, ఆర్టీడీ టైప్స్ గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు. PT 100, PT 500, PT 1000. దీనిలో PT 100లో మనం తెలుసుకుందాము. మనం ఎక్కువ వాడేది PT 100. PT 100లోనే మనం దాన్ని తయారు చేసే మెటీరియల్ను బట్టి దాని రెసిస్టెన్స్ మారుతుంది. PT ప్లాటినం, నికెల్, కాపర్. మనం ఎక్కువ ప్లాటినం యూజ్ చేస్తాం. PT అంటే ప్లాటినం 100. ఓకే, నికెల్, కాపర్ ఇవి రెండు మనం తక్కువ యూజ్ చేస్తాం. ఎందుకంటే కాపరు ఖచ్చితంగా రెసిస్టెన్స్ బాగా ఉంటుంది, కానీ లైఫ్ ఉండదు. దానివల్ల మనకు రెసిస్టెన్స్ బాగా ఉండి లైఫ్ వస్తుంది కాబట్టి PT 100 ఎక్కువగా వాడుతుంటాం. నికెల్ లైఫ్ రాదు, ప్లస్ రెసిస్టెన్స్ అంత ఖచ్చితత్వం ఉండదు. ఓకే, మనం ఓన్లీ ప్లాటినం 100 అంటే PT 100. దాంట్లో 100 అంటే చూద్దాం ఇప్పుడు ముందు స్టైల్లలో. PT 100లో కానీ ఇప్పుడు మనం 2 వైర్, 3 వైర్, 4 వైర్ ఉంటుంది. అంటే ఒకటి కామన్, ఒకటి రెడ్ వైట్ ఉన్నాయి కదా, ఒకటి రెసిస్టెన్స్ రెఫరెన్స్, ఒకటి మామూలుగా ఉంటాయి. 3 వైర్లో ఒకటి కామన్, రెండు షార్ట్ అయి ఉంటాయి. సేమ్ అలాగే 4 వైర్లో 2 వైట్లు, 2 రెడ్లు ఉంటాయి. 2 వైట్లు షార్ట్ అయి ఉంటాయి, 2 రెడ్లు షార్ట్ అయి ఉంటాయి. ఆర్టీడీని ఎలాగ చెక్ చేద్దామో చూద్దాం. అంటే ఆర్టీడీ బాగుందా లేదా అని ఎవరైనా చెక్ చేయాలన్నా మనకు తెలిసి ఉండాలి కదా, తెలుసుకుందాం ఇప్పుడు. మల్టీమీటర్లో ఓమ్స్లో పెట్టేసుకోవాలి నాబు. ఆర్టీడీ తీసుకున్న తర్వాత వైటు, రెడ్ 3 వైర్స్ ఉంటాయి కదా, 3 వైర్ ఆర్టీడీ తీసుకుందాం. వైట్ నుంచి రెడ్కు 100 ఓమ్స్, వైట్ నుంచి ఇంకో రెడ్కు 100 ఓమ్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 120 అయినా కానీ సేమ్ వైట్ టు రెడ్ సేమ్ ఉండాలి. రెడ్ షార్ట్ రావాలి, అంటే 0 ఓమ్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు క్యాల్కులేషన్ అంటే ఫార్ములా గురించి తెలుసుకుందాం. T = RT - R0 డివైడెడ్ బై R0 ఇంటూ ఆల్ఫా. T అంటే టెంపరేచర్, RT అంటే ఆర్టీడీ మనం చెక్ చేసుకున్నప్పుడు వచ్చిన రెసిస్టెన్స్, R0 అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఎంత రెసిస్టెన్స్ ఉండేది, అంటే మనకు PT 100 కాబట్టి 100 ఎగ్జాంపుల్. టెంపరేచర్ కోఎఫిషియన్స్ వాల్యూ అంటే ప్లాటినం ఎంత ఉండేది వాల్యూ, అంటే 0.00385 ఉంటుంది ప్లాటినం కాబట్టి. ఇప్పుడు మనం ఫార్ములా తెలుసుకున్నాం కదా, దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 130 ఓమ్స్ రెసిస్టెన్స్ వస్తుంది అనుకో, ఎంత రెసిస్టెన్స్ టెంపరేచర్ వస్తుందో మనం చెప్పాలంటే ఫార్ములా ప్రకారం చూద్దాం. ఫార్ములా తెలుసు కదా, దాని ప్రకారము టెంపరేచర్ ఎంత ఓమ్స్ వస్తుంది, 130 ఓమ్స్ మైనస్ 100. 100 అంటే 0 RT 0 డిగ్రీస్ దగ్గర అంటే PT 100 మైనస్ చేసాము, డివైడెడ్ బై 100 ఇంటూ 0.00385 ఈక్వల్ టు 30/0.385 వస్తుంది. టోటల్ 77.92 వస్తుంది.
ఓకే, అంటే ఈ వాల్యూ వస్తుంది. కావాలంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకొని ఇంకా కొన్ని చేయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. అలాగే సింపుల్గా మనం చూడాలంటే 130 మైనస్ 100 పీటీఎన్ 100 కాబట్టి 100 లెస్ చేయాలి. 130 రెసిస్టెన్స్ వచ్చి అంటే 30 ఇంటూ 2.6 ఈక్వల్ టు 78 అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇప్పుడు మనం ఆర్టీడీని ఎలాగ చెక్ చేయాలి, ఎంత రెసిస్టెన్స్ వస్తుందో చూద్దాం. Y2 రెడ్ సమ్ రెసిస్టెన్స్ వచ్చింది అనుకోండి. ఓకే, Y2 ఇంకా అనదర్ రెడ్ సేమ్ ఈక్వల్గా రావాలి రెండిటికి. Y2 రెడ్, Y2 రెడ్, రెడ్ రెడ్ షార్ట్ కంపల్సరీ రావాల. దాని మధ్యలో రెసిస్టెన్స్ ఎక్కువ ఉందంటే టెంపరేచర్ ఎక్కువ వస్తుంది.